హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన షంకి నిజం తెలిసిపోతుంది కదా! అతనికి డిప్రెషన్ లేకపోయినా సరే అంటోంగ్ ఇదంతా చేసిందని చెప్పేసి. సో, వెంటనే పక్కనే ఉన్న జియాంగ్ క్వెషన్ చేస్తుందనమాట. "నువ్వు చిన్నప్పటి నుండి ఇంతే. ఎవరైనా సరే షంకి దగ్గరైతే చాలు వాళ్ళెలా అయినా సరే దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. షంగ్ నీకొక విషయం తెలుసా? ఆ వీడియో కూడా తినే ఇచ్చింది జియాన్‌కి. అందుకే ఆ రోజు తను ప్లే చేసింది" అన్నట్టు చెప్తుంది. "నిజమా?" అంటే ఎంటాంగ్, "ఇదంతా నువ్వంటే ఇష్టం కాబట్టే చేశాను" అంటే, "నీకు క్లియర్‌గా చెప్తున్నాను. నేను ప్రేమిస్తుంది జియాన్నే. ఇక ప్రేమిచ్చేది కూడా జియాన్నే" అని క్లియర్‌గా చెప్తాడనమాట. నేను మంచి పేరు ఒకవేళ నీ ఫ్రెండ్‌కి అలా జరగకపోయుంటే మనిద్దరం మంచి పేరు అయ్యేవాళ్ళం కదా! ఎందుకలా మాట్లాడుతున్నావంటే, అప్పుడు జియాన్, "అసలు నువ్వు నిజంగా షంగ్‌ని ప్రేమిస్తే ఎప్పుడు తనకి ట్రిగ్గర్ అయ్యే పాయింట్ గురించి మాట్లాడి కావాలని చెప్పేసి తనని లోలా ఫీల్ చేయవు. దీన్నెవరు ప్రేమని చెప్పి అనరు. ఇంకొకసారి షంగ్ జోలికొస్తే మర్యాదగా ఉండదు. నువ్వు రిగ్రెట్ అయ్యేలా నేను చేస్తానని" చెప్పేసి అక్కడి నుండి ఇక ముగ్గురు వెళ్ళిపోతారనమాట. షంగ్ ట్రామా గురించి మన జియాన్‌కి కూడా తెలుసు కదా! అది సైకాలజీ ద్వారా ట్రీట్ చేయొచ్చని చెప్పేసి వాళ్ళ ప్రొఫెసర్ ద్వారా తెలుసుకొని లైబ్రరీకి వెళ్ళి చాలా బుక్స్ తీసుకొని వాటిని రీడ్ చేస్తూ ఉంటుందనమాట షంగ్‌కి హెల్ప్ చేద్దామని చెప్పి. సో, మన ఎంటాంగ్ వచ్చేసి అందరికి నిజం తెలిసిపోయింది కాబట్టి కొన్ని డేస్ లీవ్ తీసుకొని, సో, మళ్ళీ వద్దామని చెప్పేసి లీవ్ తీసుకొని వెళ్తుంది. వెళ్ళే అప్పుడు మాత్రం మన షీ మాత్రం ఎంతైనా ఎంటాంగ్ అంటే తనకి చాలా ఇష్టం కాబట్టి వెళ్ళే అప్పుడు కూడా తనకి కాఫీ ఇస్తాడనమాట. జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేసి. ఎంటాంగ్, "ఎంతమంది నన్ను నమ్మకపోయినా సరే నువ్వొక్కడివే నేను లోగా ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నావు. థాంక్ యూ సో మచ్" అని చెప్పేసి షీని హగ్ చేసుకొని, "ఇక నేను వెళ్తున్నాను" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. షీ మళ్ళీ తన చేయి పట్టుకొని "నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను" అన్నట్టు చెప్తాడనమాట. ఎంటాంగ్ సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో, మన జియాన్ వచ్చేసి లైబ్రరీ నుండి చాలా బుక్స్ తీసుకొని రూమ్‌కి వెళ్తుందనమాట. రూమ్‌కి వెళ్ళగానే ఎంటాంగ్ విషయం మన జియాన్‌తో చెప్తుంది. తను ఏదో లీవ్ తీసుకొని వెళ్ళిపోయిందంట. నిజం తెలిసిపోయేసరికి మొహం ఎక్కడో పెట్టుకోవాలో అర్థం కాలేదనుకుంటా వెళ్ళిపోయిందని తను చెప్తూ ఉంటుందనమాట. "అదంతా మనకెందుకులే, నాకు హెల్ప్ కావాలి, ఒక చిన్న హెల్ప్" అంటే, "ఏంటి?" అన్నట్టు వీళ్ళడుగుతారు. జియాంగ్ నువ్వేమో మంకీని పిలవాలి, అలాగే నువ్వేమో యువాన్‌ని పిలవాలన్నట్టు మీ ఫ్రెండ్ చెప్తుందనమాట. రేపు మనం ఒక దాని గురించి డిస్కస్ చేయాలని చెప్పేసి. షంగ్ మాత్రం ఉండడనమాట. సో, యాక్చువల్లీ జియాన్ ఎందుకు వీళ్ళందరిని పిలిపిస్తుందంటే, షంగ్ ట్రామా గురించి మాట్లాడడానికి. తను వాటర్‌లో స్విమ్ చేయలేకపోతున్నాడు కాబట్టి, దీనికి ఎలా అయినా సరే మనం ఒక సొల్యూషన్ కనిపెట్టాలి, షంగ్‌కి మనమే హెల్ప్ చేయాలని చెప్పి కొన్ని ప్లాన్స్ చెప్తుంది వాళ్ళందరితో. ఫస్ట్ వచ్చేసి మంకీ ఏం చేస్తాడంటే షంగ్‌ని ఒక ప్లేస్‌కి తీసుకొస్తాడనమాట. వాళ్ళ హాస్టల్ ఉంటుంది కదా! జియాన్ వాళ్ళ హాస్టల్. కరెక్ట్‌గా వాళ్ళ రూమ్ విండోలో నుండి కింద నిలబెడతాడు. లోపల నుండి వాళ్ళు వాటర్ పోద్దామని చెప్పి ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఆ వాటర్ నుండి భయం షంగ్‌కి పోవాలని చెప్పేసి. "ఇక్కడెందుకు, మనం అక్కడ వెళ్ళి వెయిట్ చేద్దామని" షంగ్ చెప్తూ ఉన్న మంకీ, "లేదు ఇక్కడే నిలబడాలని చెప్పేసి ఇక్కడే ఉండు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి షంగ్ అక్కడే నిలబడి ఉంటాడు. జియాంగ్ వాటర్ పోసే అప్పుడు పాపం కొంచెం స్లిప్ అయ్యి కిందకి పోయకుండా కొంచెం దూరంగా పోస్తుందనమాట. అవి వెళ్ళి మంకీ మీద పడతాయి. సో, ఇక మంకీ, "అయ్య బాబోయ్! ప్లాన్ ఏంటి ఇలా చేశారు వీళ్ళని" చెప్పేసి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. సెకండ్ ప్లాన్ ఏంటంటే, వీళ్ళందరూ ఇక మళ్ళీ సమావేశమై సెకండ్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. మన మంకీ ఏమో జియాంగ్‌ని తిడుతూ ఉంటారు. "ఇదంతా నీ వల్లే, నా మీద పోసావు నీళ్ళు" అని చెప్పి. జియాన్, "ఆపండి, ఇంకేమైనా ప్లాన్ ఉంటే చెప్పండి" అంటే మంకీ ఒక ప్లాన్ చెప్తాడు. అదేంటంటే, ఒక ప్లేస్ ఉంది, ఫౌంటైన్‌లా ఉంటుంది. కరెక్ట్‌గా ఒక టైంకి వాటర్ వస్తాయి బయటికి. అక్కడ మనం షంగ్‌ని నిలబెడదాం అని చెప్పేసి, "నువ్వే షంగ్‌ని అక్కడికి రమ్మని చెప్పి కాల్ చేయి" అన్నట్టు జియాన్‌తో చెప్తాడు. జియాన్ సరే అని చెప్పేసి షంగ్‌కి కాల్ చేస్తే షంగ్ అక్కడికొచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వీళ్ళేమో దూరం నుండి చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ అక్కడ నిలబడి. షంగ్ బయటకొచ్చేస్తూ ఉంటాడు ఆ పొజిషన్ నుండి. ఆ పొజిషన్‌లో కరెక్ట్‌గా ఉంటేనే అప్పుడు ఫౌంటైన్ వాటర్ స్టార్ట్ అవుతాయి. బయటకొస్తూ ఉండేసరికి జియాన్ షంగ్‌ని ఆపడానికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళి షంగ్‌ని ఆపి డైరెక్ట్‌గా ఏం చేయాలో అర్థం కాక డైరెక్ట్‌గా షంగ్‌ని కిస్ చేస్తుందనమాట. అప్పుడే ఫౌంటైన్ స్టార్ట్ అయ్యి వాటర్ ఇక ఫౌంటైన్‌లా రావడం స్టార్ట్ అవుతుంది. అదయిన తర్వాత, "అదేంటి నువ్వు భయపడలేదంటే" అప్పుడు షంగ్ ఇలా చెప్తాడు, "పిచ్చా నీకేమన్నా, వాటర్ ఫౌంటైన్‌కి ఎవరైనా భయపడతారా? మరి నేను డైలీ బాత్ చేస్తున్నా కదా! స్నానం చేస్తున్న వాటర్ తోటి. అదేమన్నా భయమా ఏంటి? నాకు స్విమ్మింగ్ చేయడం భయం అంతే" అన్నట్టు చెప్తాడు. ఓషన్‌లో దిగడం భయం అన్నట్టు చెప్తాడు. మళ్ళీ ఇదంతా కాదని చెప్పేసి ఇంకో ప్లాన్ చేస్తారనమాట. హాట్ స్ప్రింగ్ ఉంటుంది కదా! వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి షంగ్‌ని కూడా అక్కడికి పిలిపిస్తారనమాట. ఫస్ట్ కావాలని చెప్పేసి మన మంకీ ఏం చేస్తాడంటే అక్కడ వాటర్‌లో పడి, "నన్ను కాపాడండి, కాపాడండి" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. షంగ్ లోపలికొస్తాడేమో అని చెప్పేసి. అక్కడ చూస్తే అసలు లోతే ఉండదనమాట. మంకీ యాక్ట్ చేస్తున్నాడని చెప్పి షంగ్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. "ఇక యాక్టింగ్ ఆపుతావా" అంటే మంకీ, "ఓహ్! తెలిసిపోయిందా" అని చెప్పేసి సైలెంట్‌గా ఇక బయటకొచ్చేస్తాడనమాట. జియానే షంగ్‌ని లోపలికి తీసుకెళ్దామని చెప్పేసి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే షంగ్ రాడు. సరే అని చెప్పేసి జియాన్ లోపలికి వెళ్లి ఏం చేస్తుందంటే,
తను శంఖ్ గిఫ్ట్‌గా ఇచ్చిన హైపాతియా లాకెట్ కావాలని చెప్పేసి నీళ్ళల్లో వేస్తుంది. మీఫ్ అండ్ ప్లాన్ ప్రకారం జియాన్ దగ్గరికి వెళ్లి, "నీ లాకెట్ ఏది వాటర్‌లో పడిపోయినట్టుంది" అని చెప్పేసి, అవునా అని చెప్పి జియాన్ సెర్చ్ చేస్తూ ఉంటుందనమాట. పడబోతుంటే వెంటనే శంఖ్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ లోపలికి తను పట్టుకుంటాడు. "నువ్వు వర్రీ అవ్వకు, నేను నీ కోసం సెర్చ్ చేస్తున్నా లాకెట్" అని చెప్పేసి తనే సెర్చ్ చేసి మళ్ళీ జియాన్ మెడలో వేసేస్తాడనమాట. జియాన్ ఇక శంఖ్‌ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తే శంఖ్ కొంచెం బెటర్‌గా ఫీల్ అవుతాడని చెప్పేసి జియాన్ ప్లాన్ అనమాట. అందరూ కలిసి నెక్స్ట్ డే శంఖ్‌ని ఇంకొక ఛాలెంజ్‌కి తీసుకువెళ్తారనమాట. ఆ ఛాలెంజ్ ఏంటంటే 4 మినిట్స్ 20 సెకండ్స్ కనుక వాటర్‌లో ఫేస్ పెట్టి హోల్డ్ చేయగలిగితే, బ్రీతింగ్ హోల్డ్ చేయగలిగితే వాళ్ళకి లాబ్స్టర్ ఇస్తా అన్నట్టు చెప్తారు. సో, అక్కడికి తీసుకువెళ్ళి జియాన్ ఇలా చెప్తుంది శంఖ్ తోటి, "నాకు మంకీ చెప్పాడు నువ్వు హోల్డ్ చేయగలవని చెప్పేసి, మా కోసం ఇది చేయొచ్చు కదా" అంటే, "సరే ట్రై చేస్తానని" చెప్పేసి శంఖ్ ఆ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తాడనమాట. సో, పార్టిసిపేట్ చేసి ఫైనల్లీ తను 4 మినిట్స్ 20 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండగలుగుతాడు కూడా. సో, ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడనమాట. అందరైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, వెంటనే మన మంకీ ఇంకా జియాంగ్ వీళ్ళిద్దరూ, "నేను వెళ్ళి తీసుకొస్తా లాబ్స్టర్" అని చెప్పేసి లోపలికి వెళ్తారు. వీళ్ళందరేమో, "మేము టేబుల్ చూస్తామని" చెప్పేసి టేబుల్ దగ్గరికి వెళ్తారు. లోపలికి వెళ్ళిపోయి మంకీ వచ్చేసి ఒకటి పట్టుకుంటే అది వెంటనే ఫింగర్ గట్టిగా పట్టేసుకుంటుందనమాట. షాప్ ఓనర్‌తో వచ్చి, "ఇది చూడండి, ఇది నన్ను గట్టిగా పట్టేసుకుందని" చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. పక్కనే జియాంగ్ కూడా అరుస్తూ ఉంటుంది. "నేను ఇప్పుడే వస్తా" అని చెప్పేసి ఆ షాప్ కీపర్ పక్కకెళ్తే మంకీ వచ్చేసి, "ఏదైనా చెప్పొచ్చు కదా, నాకు చాలా నొప్పిగా ఉందంటే, ఐ లైక్ యూ" అన్నట్టు చెప్తుందనమాట జియాంగ్. మంకీ ఇక అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో షాప్ ఓనర్ వచ్చేసి ఆ వాటర్‌లో తన చేయి పెట్టేసి దాన్ని విడిపిచ్చేస్తాడనమాట. ఇంకా అదే షాక్‌లో ఉంటాడు. మంకీ ఏం చెప్తాడంటే, "నెక్స్ట్ టైమ్ నమ్మేవి చెప్పు, ఇలాంటి షాక్‌లయితే అసలు ఇవ్వకు" అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఏదో తను సరదాగా చెప్పిందన్నట్టే పట్టించుకోనట్టే వెళ్ళిపోతాడు. జియానో చేంజ్ చేస్తూ ఉంటుందంటే, సో, డైలీ తను శంఖ్‌కి ఇంప్రూవ్‌మెంట్ వచ్చేలా చేస్తుంది కాబట్టి అదంతా ఒక రికార్డర్‌లో రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే శంఖ్ తనకి, "మనిద్దరం బయటికెళ్తున్నాం" అన్నట్టు చెప్తే ఓకే అన్నట్టు చెప్తుంది. శంఖ్ తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయి ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకువెళ్తాడు. "నేను అతను చనిపోయినప్పటి నుండి ఇంటికి కూడా రాలేదు. ఈరోజే నీతో పాటు వస్తున్నాను" అన్నట్టు. లోపల డోర్ కొట్టగానే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు డోర్ తీస్తారనమాట. డోర్ తీసి వాళ్ళిద్దరిని లోపలికి ఇన్వైట్ చేస్తారు. అప్పుడే యెల్లో ఫ్లవర్స్ బొకే కూడా ఒకటొస్తుందనమాట. "నువ్వే తీసుకొచ్చావా? చాలా థ్యాంక్ యూ" అంటే శంఖ్, "నేను కాదు, ఎవరో తెలీదంటే", "ఓహ్! ఇట్స్ ఓకే, మీరు కూర్చోండి" అన్నట్టు చెప్తారు. లోపలన్నీ వాళ్ళు ప్యాక్ చేసుకుంటూ ఉంటారనమాట. శంఖ్ మళ్ళీ వాళ్ళ అమ్మగారితో, "నేనే అలా చేయకపోయుంటే, ఆ రోజు అక్కడికి తీసుకువెళ్ళకపోయుంటే మీ అబ్బాయి బ్రతికేవాడు. అలా చేయకుండా ఉండాల్సింది" అన్నట్టు చెప్తే వాళ్ళ అమ్మగారేమో, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు, "నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావా? పేరెంట్స్ మేమే మర్చిపోయాము. నువ్వు ఆ గిల్ట్‌ని మనసులో పెట్టి మొయ్యకు. దాని గురించి మర్చిపో. జరిగింది ఒక యాక్సిడెంట్ అనుకోని ఇంకేం చేయలేం కదా మనం కూడా. నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా నువ్వు బాధపడటం చూడలేడు. తను నువ్వు హ్యాపీగా ఉండడమే కదా ఇష్టపడతాడు. సో, హ్యాపీగా ఉండు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. ఇంతలో వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడనమాట. "మేము ఇక నుండి అబ్రాడ్ ఓవర్‌సీస్ వెళ్ళిపోతున్నాము. ఎలాగో తను ఉంటే, మా అబ్బాయి బ్రతికుంటే మేము హైర్ స్టడీస్‌కి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు ఎలాగో అతను కూడా లేదు కాబట్టి ఇక్కడ ఉండేదానికి రీజన్ కూడా లేదు మాకు. అందుకే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నామంటే", "ఓహ్! అవునా, అయితే కన్ఫర్మ్‌గా నేను కూడా మీకు ప్యాకింగ్ హెల్ప్ చేస్తా" అని చెప్పేసి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. మన ష జియాన్ కూడా శంఖ్‌తో పాటు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక బాక్స్‌లో తన బెస్ట్ ఫ్రెండ్‌ది ఒక వాచ్ కనిపిస్తుంది. "ఇది ఇంకా ఉందా" అని చెప్పేసి అనుకుంటాడు. "ఏంటి వాచ్" అన్నట్టు జియాన్ క్వెషన్ చేస్తే, "తన బర్త్‌డే గిఫ్ట్‌గా నేనే తనకి గిఫ్ట్‌గా ఇచ్చాను" అన్నట్టు చెప్తాడు. "అసలు మీరు ఎలా కలుసుకున్నారంటే, స్కూల్ నుండి మేము ఫ్రెండ్స్, స్విమ్మింగ్ బాగా చేస్తాము. సో, కాలేజ్‌లో వచ్చేసి ఎవరైతే మంచిగా స్విమ్ చేస్తారో ఏదో ఒక కాంపిటీషన్‌లో టాప్ 2 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో, ఎలా అయినా సరే ఆ టాప్ 2 మేమే అవ్వాలని చెప్పేసి నేనే అగ్రెసివ్‌గా తనకి ట్రైనింగ్ ఇప్పించాను. ఇద్దరం కలిసి బాగా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాం. బట్ ఆ రిజల్ట్స్‌లో నా పేరు వచ్చింది కానీ తన పేరు రాలేదు. ఇంకొకరు సెలెక్ట్ అయ్యారు సెకండ్ పర్సన్‌గా" అని చెప్పి, అప్పుడే తను ఎవరితో మాట్లాడుతుంటే, కోచ్‌తో మాట్లాడుతుంటే నేను విన్నాను నా బెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే తనకేదో హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి కోచ్ చెప్తూ ఉంటాడు. "నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళి ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వు" అని చెప్తూ ఉంటే నేను విన్నాను. "ఇదంతా నా ట్రైనింగ్ వల్లే" అని చెప్పేసి వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్‌ని క్వెషన్ చేస్తే, "అలా ఏం కాదు" అన్నట్టు చెప్పాడు. సో, ఇక నాకు కూడా వెళ్ళాలనిపించలేదు. నేను కూడా అలాగే చెప్పాను, "నేను వెళ్ళను నువ్వు లేకపోతే" అని చెప్పేసంటే, నా బెస్ట్ ఫ్రెండ్, "లేదు లేదు, ఇది మన డ్రీమ్. నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్టే కదా! సో, కన్ఫర్మ్‌గా నువ్వు పార్టిసిపేట్ చేయాల్సిందే. చేయకపోతే నేను ఒప్పుకోను" అని చెప్పేసి బలవంతం చేసేసరికి సరే అని చెప్పేసి పార్టిసిపేట్ చేశాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి మేమిద్దరం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ స్టోరీ అంతా చెప్పి, ఇంకొక ఫోటో అక్కడుంటే అది చూయించి, మేమిద్దరం ఇది విలేజ్‌కెళ్ళినప్పుడు తీసుకున్నాము. అక్కడ ఒక నమ్మకం ఉండేది. సో, ఏంటంటే మేము ఫ్యూచర్‌కి లెటర్ రాసుకొని ఒక బాక్స్‌లో వేయొచ్చు. ఆ బాక్స్‌లో వేసి, ఆ లెటర్ నాది మిస్ అయింది. మరి నా బెస్ట్ ఫ్రెండ్ ఉందో లేదో నాకు తెలీదు అన్నట్టు చెప్తే, అప్పుడే వాళ్ళ అమ్మగారొచ్చేసి, "మా అబ్బాయిది ఇదిగో లెటర్ వచ్చింది ఆ రోజే" అన్నట్టు చెప్తుందనమాట. వచ్చింది ఫ్యూచర్‌లో అన్నట్టు. ఆ లెటర్‌లో ఏముంటుందంటే, తన ఫ్యూచర్ డ్రీమ్ వాటర్ రెస్క్యూ ఆఫీసర్‌గా ఉండాలని చెప్పేసి వాలంటీర్‌గా అది ఉంటుంది. సో, అది చూడగానే కన్ఫర్మ్‌గా ఆ డ్రీమ్ నేను ఫుల్‌ఫిల్ చేయాలని చెప్పేసి శంఖ్ అదే అవుదామని చెప్పి, అంటే అలా వాలంటీర్‌గా అవుదాం అనుకుంటాడు. రెస్క్యూ వాలంటీర్‌గా.
షెంగ్‌తో పాటు మన జియాన్ కూడా తనకు సపోర్టివ్‌గా తను కూడా ఎగ్జామ్ రాస్తుందనమాట. ఎగ్జామ్‌లో ఇద్దరు క్వాలిఫై అవుతారు. సో, జియాన్ ఏం చెప్తూ ఉంటే ఎగ్జామ్ అయితే అయ్యాను. బట్ రియల్‌గా స్విమ్మింగ్ ఓకే మేనేజ్ చేయొచ్చు ఎలాగో వచ్చు కాబట్టి. బట్ సీఆర్‌పీ కూడా రావాలి. ఇందులో వాలంటీర్‌గా సెలెక్ట్ అవ్వాలంటే అది నాకు రాదు అన్నట్టు చెప్తూ ఉంటే, షెంగ్ నాకొచ్చు, నాకు కొంచెం కొంచెం వచ్చి నేను హెల్ప్ చేస్తాలే. పద నేను నేర్పిస్తా అని చెప్పేసి పూల్ దగ్గరికి తీసుకువెళ్ళి తను పడుకోబెట్టి సీపీఆర్ అంటే ఏం లేదు. జస్ట్ స్పృహలో లేనప్పుడు ఇట్లా ఫింగర్స్ పెట్టి హార్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర ప్రెస్ చేయాలంటే ఇది కన్వీనియంట్‌గా లేదు. నువ్వు పడుకో నేను ట్రై చేస్తా అని చెప్పేసి షెంగ్‌ని పడుకోమని చెప్తుందనమాట. సో, ఇక తను షెంగ్ చెప్తూ ఉంటే అలా చేస్తూ ఉంటుంది. 30 టైమ్స్ ప్రెస్ చేశాక కూడా అతను ఇంకా స్పృహలో రాకపోతే నువ్వు అతనికి బ్రీత్ ఇవ్వాలి అన్నట్టు చెప్తాడు షెంగ్. ఏంటి బ్రీత్ ఇవ్వాలన్నట్టు షాక్ అయిపోతుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.